పక్షుల గ్రామంలో గత 3 రోజుల నుండి సన్నటి జల్లులతో మొదలైన వర్షం ఇప్పుడు కుండపోతగా మారింది. వాతావరణమంతా చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. పక్షులన్నీ లూసీ పావురం ఇంటి అరుగు మీద వానకు తడవకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. చోటు చిలుక చలికి వణుకుతూ, అబ్బా, ఏంటి తని ఈ చలి? వర్షం పడుతుంటే బయట ప్రకృతి భలే అందంగా ఉంది, కానీ చలి మాత్రం ఎముకలు కొరుకేస్తుందనుకో. ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. తుని పిచ్చుక చేతులు రుద్దుకుంటూ, అవును చోటు, వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి వర్షంలో వేడి వేడిగా కరకరలాడుతూ ఏదైనా స్నాక్ తింటే అబ్బా, ఆ మజాయే వేరు కదా. రోజు ఇంట్లో తినే పప్పు, ఆకుకూరలు ఇప్పుడు అస్సలు తినాలనిపించడం లేదు. బుజ్జి పిచ్చుక ఆశగా, అమ్మా, నాకొక మంచి కోరికుందమ్మా. ఈ చల్లటి గాలికి వేడి వేడిగా లోపల ఆలుగడ్డ మసాలాతో నిండిన సమోసా తినాలని నాకు ఉందమ్మా. దానికి నంచుకోవడానికి పుదీనా చట్నీ ఉంటే అబ్బా, నా నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయమ్మా. బన్ను చిలుక ఎగురుతూ, అవును పిన్నే, బుజ్జి భలే ఐడియా చెప్పింది. నాకు కూడా సమోసా కావాలి. బయట కరకరలాడుతూ లోపల వేడి వేడి బఠానీలు, ఆలుగడ్డ ఉన్న సమోసా తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. ప్లీజ్ పిన్ని, ఎలాగైనా సమోసాలు చేయవా? నిజమే పిల్లలు, ఈ చలిగాలికి వేడి వేడి సమోసా ఉంటేనా ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో కదా. మహీగ్రద్ద నిట్టూరుస్తూ, అవునవును లూసీ, పిల్లలు చెప్పాక నాకు కూడా సమోసా తినాలని ప్రాణం లాగేస్తుంది తుని. ఆ మాట వింటుంటేనే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, కానీ దొరికే దారి లేదు. ఈ వాన తగ్గే వరకు ఆశ చంపుకోవాల్సిందే. తుని పిచ్చుక నవ్వుతూ, సమోసా చేయడం అంత తేలిక కాదురా పన్నుగా. దానికి మైదా పిండి, ఆలుగడ్డలు, నూనె అన్నీ కావాలి. ఈ వానలో అవన్నీ ఎక్కడి నుండి తెస్తాం? పైగా నాకు సమోసా మడత పెట్టడం కూడా రాదు. ఇలా వీళ్ళ మాటలన్నీ పక్కనే ఉన్న చిచ్చుకాకి, కుహుబాతు వింటారు. వాళ్ళిద్దరికీ ఒక చక్కటి ఆలోచన వస్తుంది. చిచ్చుకాకి ఆనందంగా అక్కడికి వస్తూ, ఆ ఏంటి తని, సమోసాలు కావాలా? ఎందుకు దొరకవో? ఖచ్చితంగా దొరుకుతాయి. నా ఇంట్లో నిన్ననే తెచ్చిన 2 బస్తాల ఆలుగడ్డలు, మైదా పిండి ఉన్నాయి. కుహుబాతు నవ్వుతూ, నా ఇంట్లో పచ్చడి, పుదీనా, కమ్మటి చింతపండు ఉన్నాయి తుని. సమోసాలోకి అద్భుతమైన తీపి కారం చట్నీ నేను చేస్తాను. నా చట్నీ రుచి మీకు తెలిసిందే కదా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అరే చిచ్చు, కుహు, మీ దగ్గర సరుకులున్నాయా? అయితే వంటకి నేను సిద్ధం. నా చేతి వంటతో అదిరిపోయే ఆలు మసాలా నేను చేస్తాను. కానీ వ్యాపారం ఎవరు చేయాలి? పెట్టుబడి చిచ్చుది, చట్నీ కుహుది, వంట నాది కదా. చిచ్చుకాకి స్నేహంగా తుని భుజం మీద చెయ్యి వేసి, ఆ ఇందులో ఎవరిది నాది ఏముంది లే తుని. మనం ముగ్గురం స్నేహితులం. ఈ రోజు మనం అందరం కలిసికట్టుగా ఒకే టీం లాగా ఫ్రెండ్షిప్ సమోసా సెంటర్ పెడదాము. వచ్చిన లాభాలను సమానంగా పంచుకుందాం. ఎవరితోనూ పోటీ లేదు, ఎవరిపైన కోపం లేదు. ఏమంటారు కుహో? చాలా మంచి మాట చెప్పావు చిచ్చు. అందరం కలిసి పని చేస్తే ఆ ఆనందమే వేరు. పని కూడా త్వరగా అవుతుంది. ఈ వానలో పక్షులందరికీ మంచి పుట్టు పెట్టినట్లు కూడా ఉంటుంది. వావ్, మీ ముగ్గురి ఐడియా సూపర్. మీకు సహాయంగా నేను కూరగాయలు కోస్తాను. లూసీ, మహి గారు కస్టమర్లకి వడ్డిస్తారు. మనమంతా కలిసి ఈ రోజు సమోసాల పండుగ చేసుకుందాం. అలా పక్షులన్నీ ఎంతో ఆనందంగా, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా పనిచేయడానికని సిద్ధమవుతాయి. లూసీ పౌరం ఇంటి ముందున్న పెద్ద టెంట్ కింద వంట సామాన్లన్నీ సర్దుతారు. టెంట్ కింద పెద్ద పొయ్యి వెలుగుతూ ఉంటుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా పనులు పంచుకొని చేస్తూ ఉంటారు. ముందుగా ఆలుగడ్డలను మెత్తగా ఉడకబెట్టాలి చోటు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో ఉడికించిన పచ్చి బఠానీలు వేయాలి. ఇదిగో తుని, ఆలుగడ్డలు ఉడికిపోయాయి. నేను పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగేశాను. సబాష్ చోటు. నువ్వు మూకుడులో కొంచెం నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేయించాలి. అందులో ఈ పచ్చిమిర్చి, అల్లం వేసి దోరగా వేగగా ఉడకబెట్టిన ఆలుగడ్డ మిశ్రమం వేసి బాగా కలపాలి. కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ఆఖరున కొత్తిమీర చల్లితే సమోసా లోపల పెట్టే కమ్మటి ఆలు మసాలా రెడీ. బన్ను చిలుక ఆత్రంగా, పిన్నే పిన్నే, నేను ఒక్కసారి ఆ ఆలు మసాలా రుచి చూడనా ప్లీజ్. భలే వాసన వస్తుంది. ఆకు బన్ను, అప్పుడే కాదు, ఇదంతా సమోసాలో పెట్టి నూనెలో వేయించాక తిందువు కాని. ఇప్పుడు ఉత్తి మసాలా తింటే కడుపు నొప్పి వస్తుంది. చోటు చిలుక నవ్వుతూ, బన్నుకి అసలే ఆకలి ఎక్కువతని, వాడికి మసాలా వాసన తగిలితే ఆగుతాడా? అబ్బా పిన్ని, ఆ మసాలా వాసనకి సగం ఆకలి తీరిపోతుంది.
మరి బయట కవర్ ఎలా చేయాలి? అది నేను చూసుకుంటానురా చిన్నగా. మైదా పిండిలో కొంచెం వాము, తగినంత ఉప్పు వేసి కలపాలి. సమోసా బాగా కరకరలాడాలంటే పిండిలో వేడి చేసిన నూనె కొంచెం వేసి గట్టిగా కలుపుకోవాలి. అప్పుడేరా సమోసాలకి పొరలు వస్తాయి. అమ్మా, ఈ పిండిని త్రిభుజం ఆకారంలో ఎలా మట్ట పెట్టాలో నాకు నేర్పించవా? రా బుజ్జి, చూపిస్తాను. పిండిని గుండ్రంగా చపాతీలా రుద్ది మధ్యలోకి కట్ చేయాలి. ఆ సగభాగాన్ని కోన్ లాగా మడత పెట్టి అంచులకి కొంచెం నీళ్లు రాసి అట్టించాలి. ఇప్పుడు ఈ కోన్ లోపల మనం చేసిన ఆలు మసాలా పెట్టి కింద కూడా నీళ్లు రాసి గట్టిగా మూసేయాలి. అంతే, అందమైన సమోసా రెడీ. కుహుబాతు నవ్వుతూ, అటు సమోసాలు రెడీ అయ్యాయి, ఇటు నా పుదీనా చింతపండు చట్నీ కూడా రెడీ. పుదీనా పచ్చిమిర్చి వేసి కారం చట్నీ చేశాను. చింతపండు బెల్లం వేసి తీపి చట్నీ చేశాను. రెండు కలిపి తింటే భలే ఉంటుంది. మీ ఐక్యమత్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది. నా వల్ల కావడం లేదు. అంతా రెడీ అయితే త్వరలో నూనెలో వేయించండి. పెద్ద మూకుడులో నూనె బాగా వేడెక్కుతుంది. తుని పిచ్చుక ఎంతో జాగ్రత్తగా సమోసాలను నూనెలో వేస్తుంది. చుర్రుమనే శబ్దంతో సమోసాలు బంగారు రంగులోకి వేగుతూ ఉంటాయి. ఆ అద్భుతమైన వాసన వర్షపు గాలికి అడవంతా వ్యాపిస్తుంది. లూసీ పావురం బోర్డు పెడుతూ, రండి పక్షులారా, వానలో చలికి వణుకుతున్నారా? ఇదిగో, ఇక్కడ ఫ్రెండ్షిప్ సమోసా సెంటర్ ప్రారంభమైంది. వేడి వేడి కరకరలాడే ఆలు సమోసా, కమ్మటి పుదీనా చట్నీ. ఒక ప్లేట్ కేవలం 20 రూపాయలు మాత్రమే. రండి, అందరూ రండి. మహిగ్రద్ద సంతోషంగా, ముందు ఒక 2 ప్లేట్లు నాకివ్వు లూసీ. ఈ చలికి సమోసాలు చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. మహిగ్రద్ద వేడివేడి సమోసాను సగానికి తుంపి అందులో నుండి వస్తున్న పొగలను చూసి మురిసిపోతుంది. ఆ సమోసాను కుహు చేసిన తీపి కారం చట్నీలో ముంచుకుని నోట్లో వేసుకుంటుంది. కరక్మనే శబ్దం అందరికీ వినిపిస్తుంది. మహిగ్రద్ద ఆనందంతో కళ్ళు మూసు, ఆహా, అద్భుతం, మహా అద్భుతం. పైన పిండి ఎంత కరకరలాడుతుందో, లోపలున్న ఆలు మసాలా అంత కమ్మగా కారంగా ఉంది. దానికి తోడు కుహు చేసిన ఈ చట్నీల రుచైతే నేను మాటల్లో చెప్పలేను. మీ అందరి కష్టం ఈ రుచిలో తెలుస్తుంది. నాకింకో 10 సమోసాలు పార్సల్ కట్టండి. బన్ను చిలుక తింటూ, సూపర్ పెన్నే, సమోసా అంటే ఇలా ఉండాలి. వాన పడుతున్నప్పుడు ఇది తింటుంటే భలే కిక్ వస్తుంది. ఊరి పక్షులన్నీ మన వాసనకి గొడుగులు వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. చిచ్చు, తుని, కుహు, మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. కళ్ళ పెట్టి నిండిపోతుంది. వ్యాపారం ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో ఆకాశంలో నుండి ఒక కొంగ వర్షానికి పూర్తిగా తడిచిపోయి చలికి వణుకుతూ ఆ సమోసా టెంట్ దగ్గరికి వస్తుంది. కొంగ వణుకుతూ, దయచేసి నాకేదైనా ఆహారం పెడతారా? నేను వేరే అడవికి ప్రయాణం చేస్తున్నాను. ఈ భారీ వర్షానికి నా రెక్కలు తడిసిపోయాయి. బాగా అలసిపోయాను. ఈ చలిలో నాకు వెంటనే ఏదైనా వేడి ఆహారం కావాలి. దయచేసి నాకు 2 సమోసాలు ఇవ్వండి. అయ్యో పాపం, చాలా వణుకుతున్నారు. రండి, టెంట్ కింద కూర్చోండి. మా దగ్గర వేడి వేడి సమోసాలున్నాయి, పెడతాము. కొంగ సమోసాలు తింటూ, ఆకలి సమయంలో మీరు పెట్టిన ఈ వేడి సమోసాలు నాకు అమృతంలో అనిపించాయి. రుచి కూడా అద్భుతంగా ఉంది. నాకు ఒక సహాయం చేస్తారా? నా కుటుంబం మొత్తం అవతలి చెరువు దగ్గర ఆకలితో వానలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఒక 100 సమోసాలు పార్సల్ కట్టగలరా? వాళ్ళు కూడా ఈ చలికి బాగా ఇబ్బంది పడుతున్నారు. చిచ్చుకాకి కంగారుగా, 100 సమోసాలా? అరరే తోని, మన దగ్గర ఉన్న సమోసాలన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు 100 సమోసాలు కలపాలి, మడత పెట్టాలి, వేయించాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ చలిలో మీ కుటుంబం అంతసేపు ఎలా ఎదురు చూస్తారో. అవును తుని, మన ముగ్గురి వల్ల ఇంత తక్కువ సమయంలో 100 సమోసాలు చేయడం కష్టం. అతనికి లేదని చెప్పేద్దాం. బుజ్జి పిచ్చుగా కంగారు పడుతూ, 100 సమోసాలా? అమ్మ, అన్ని మట్ట పెట్టాలంటే నా చేతులు నొప్పి పుట్టాయేమో. భయపడకు బుజ్జి, నేనున్నానుగా నీకు సాయం. మనమంతా కలిసి త్వరగా చేద్దాం. పాపం, ఆ కొంగ మావయ్య వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా. అవునవును, నేను కూడా ఫాస్ట్ గా మడతలు పెడతాను. మన ఫ్రెండ్షిప్ సమోసా సెంటర్ పవర్ ఏంటో అందరికి చూపిద్దాం. తుని పిచ్చుక నమ్మకంతో, విన్నారుగా కుహు, పిల్లలే అంత ధైర్యంగా ఉన్నారు. ఆకలితో చలితో ఎదురు చూస్తున్న వాళ్ళని మనం నిరాశపరచకూడదు. కష్టం వచ్చినా సరే అందరం కలిసికట్టుగా చేద్దాం. మనకు సహాయంగా మన స్నేహితులున్నారు కదా. మహిగ్రద్ద ముందుకొస్తూ, అవును తుని, మేమంతా నీకు సాయం చేస్తాము. నేను ఆలుగడ్డలు తొందరగా ఉడకబెట్టి తోలు తీస్తాను. నేను పిండి కలుపుతాను తుని. చోటు, నువ్వు కూరగాయలు కట్ చెయ్యి. బుజ్జి, బన్ను, చిన్ను,
మీరందరూ తుని ఆంటీకి సమోసాలు మడత పెట్టడంలో సహాయం చేయండి. అలా పక్షులన్నీ ఒక్కటై ఒక పండుగ వాతావరణంలో పని మొదలు పెడతాయి. ఎవరి వంతు పని వాళ్ళు సమన్వయంతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎంతో వేగంగా చేస్తారు. ఎవరికి ఎలాంటి అలసట అనిపించదు. కరెక్ట్గా అరగంటలో 100 వేడివేడి సమోసాలు తయారైపోతాయి. ఇక వేడివేడిగా నూనెల నుండి తీసిన 100 సమోసాలను కుహుబాతు చట్నీతో కలిపి ఆ కొంగకి అందచేస్తారు. కొంగ సంతోషంగా ఆ మీరంతా కలిసికట్టుగా ఇంత వేగంగా నా కుటుంబం కోసం వండి పెట్టడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి మీ సమోసాల డబ్బులతో పాటు మీ అందరి ఐక్యమత్యానికి బహుమతిగా ఈ అదనపు డబ్బులు కూడా ఉంచండి. చిచ్చుకాకి నవ్వుతూ చాలా ధన్యవాదాలు. మీ వాళ్ళు సంతోషంగా తింటే మాకదే 10,000. కొంగ సంతోషంగా అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఆ రోజు సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పడుతుంది. పక్షులన్నీ టెంట్ కింద కూర్చుని గల్లాపెట్టిలో ఉన్న డబ్బులు లెక్క పెడతాయి. వావ్, ఈ రోజు మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ లాభం వచ్చిందే తుని. మనం ముగ్గురం ఈ డబ్బుని సమానంగా పంచుకుందాం. ఈ విజయం మన ముగ్గురిది మాత్రమే కాదు చిచ్చు. మహికరు, లూసీ, చోటు, పిల్లలు అందరూ సహాయం చేస్తూనే ఆ కొంగలకి మనం భోజనం ఇవ్వగలిగాం. కాబట్టి ఈ లాభంలో అందరికీ వాటా ఇవ్వాలి. మహీకృత నవ్వుతూ మాకే డబ్బులు వద్దులే కుహు. స్నేహితులకు సహాయం చేస్తే డబ్బులు తీసుకోకూడదు. ఈ రోజు మేమంతా కలిసి పని చేయడం వల్ల కలిగిన ఆనందం కోట్ల రూపాయలిచ్చినా రాదు. మీరు పని కొరకు విడిపోయి పోటీ పడి గొడవలు పెట్టుకుని ఉండుంటే ఈ రోజు ఈ విజయం దక్కేది కాదు కదా. ఐక్యమత్యమే మహాబలం. నిజం చెప్పారు మహి గారు. మనలో ఎవరికి స్వార్థం లేకపోవడం వల్లే ఈ ఫ్రెండ్షిప్ సమోసా సెంటర్ ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. సరే సరే, డబ్బులు తీసుకోకపోయినా కనీసం మనం అందరం కలిసి ఈ మిగిలిన సమోసాలను కడుపు నిండా తింటూ ఈ పండుగను ఎంజాయ్ చేద్దాం. రండి అందరూ. పిల్లలు తల ఒక సమోసా తీసుకోండి. కుహు నీ చట్నీ ఇంకొంచెం వెయ్యి అందరికీ. ఇదిగో లూసీ, కావాల్సినంత ఉంది. అందరూ కడుపు నిండా తినండి. పక్షులన్నీ ఒకరికొకరు సమోసాలు తినిపించుకుంటూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ వర్షాకాలాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా మార్చుకున్నాయి. ఎలాంటి మోసాలు గొడవలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తే కష్టమైన పని కూడా సులభంగా సంతోషంగా పూర్తవుతుందని అందరికీ మేలు జరుగుతుందని ఆ పక్షుల గ్రామానికి అర్థమైంది.